లంచం కేసులో 5గురు అరెస్ట్. ఎంపీఓ శ్రీనివాస్ ఆస్తులపై ఏసీబీ దాడులు. కంటోన్మెంట్లో డబుల్ ఇళ్లు ప్రారంభం. లబ్ధిదారులకు అందించిన మంత్రులు. శాంతి భద్రతల్లో తెలంగాణ నెంబర్ 1. జిల్లాల్లోనూ సిఎస్సీలు పెడతామన్న హోంమంత్రి. ఎక్స్ అఫిషియో ఓట్లపై హైకోర్టులో విచారణ. 4 వారాల్లో కౌంటర్ దాఖలుకు ఆదేశాలు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై బీజేపీ ధర్నా. అర్హులందరికీ ఇవ్వాలన్న కార్పొరేటర్లు. రాష్ట్రంలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు. హైదరాబాద్లో 30 డిగ్రీల టెంపరేచర్స్. రంగారెడ్డి జిల్లాలో రెడీ హ్యాండెడ్గా పట్టుబడిన ఎంపీఓ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మహేశ్వరం ఎంపీడీఓ ఆఫీస్తో పాటు మన్సాన్పల్లి గ్రామ పంచాయతీ ఆఫీసులో ఇవాళ సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. ఒకే కేసులో 7.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు అధికారులు, ప్రజాప్రతినిధులు. 5.5 ఎకరాల భూమి లేఅవుట్ అనుమతి ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేశారు పంచాయతీ అధికారులు. మండల పంచాయతీ ఆఫీసర్ శ్రీనివాస్ 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఇదే కేసులో 5.5 లక్షలు తీసుకుంటూ మన్సాన్పల్లి పంచాయతీ సెక్రటరీ గీత, సర్పంచ్ భర్త రమేష్, ఉప సర్పంచ్ని కూడా అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. ముత్యంరెడ్డి అనే రియల్టర్ నుంచి 5.5 లక్షల లంచం డిమాండ్ చేశారు. అయితే మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ కపిలానగర్లోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 4 అంతస్తుల విలాసవంతమైన భవనాన్ని చూసిన అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంట్లో సకల సౌకర్యాలున్నట్లు గుర్తించారు. స్విమ్మింగ్ పూల్తో పాటు జిమ్, మినీ థియేటర్ ఉన్నట్లు తెలిసింది. రాత్రి వరకు ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మద్యం బాటిళ్లతో పాటు వివిధ ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు, పొలాలకు సంబంధించిన దస్తావేజులు దొరికాయి. రంగారెడ్డి జిల్లాలో రెడీ హ్యాండెడ్గా పట్టుబడిన ఎంపీఓ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మహేశ్వరం ఎంపీడీఓ ఆఫీస్తో పాటు మన్సాన్పల్లి గ్రామ పంచాయతీ ఆఫీసులో ఇవాళ సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. ఒకే కేసులో 7.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు అధికారులు, ప్రజాప్రతినిధులు. 5.5 ఎకరాల భూమి లేఅవుట్ అనుమతి ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేశారు పంచాయతీ అధికారులు. మండల పంచాయతీ ఆఫీసర్ శ్రీనివాస్ 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఇదే కేసులో 5.5 లక్షలు తీసుకుంటూ మన్సాన్పల్లి పంచాయతీ సెక్రటరీ గీత, సర్పంచ్ భర్త రమేష్, ఉప సర్పంచ్ను కూడా అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. ముత్యంరెడ్డి అనే రియల్టర్ నుంచి 5.5 లక్షల లంచం డిమాండ్ చేశారు. అయితే మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ కపిలానగర్లోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 4 అంతస్తుల విలాసవంతమైన భవనాన్ని చూసిన అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నట్లు గుర్తించారు. స్విమ్మింగ్ పూల్తో పాటు జిమ్, మినీ థియేటర్ కూడా ఉన్నట్లు తెలిసింది. రాత్రి వరకు ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మద్యం బాటిళ్లతో పాటు వివిధ ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు, పొలాలకు సంబంధించిన దస్తావేజులు దొరికాయి. రైట్, ఇక డీటెయిల్స్ షరీఫ్ని అడిగి తెలుసుకుందాం. షరీఫ్, సోదాలు కొనసాగుతున్నాయా, ఏంటి డీటెయిల్స్? దాదాపు 9 గంటలుగా ఈ సోదాలు ఏకకాలంలో కొనసాగుతున్నాయని చెప్పాలి. ఏదైతే బండ్లగూడ జాగీర్లో హైదర్ షా కోర్ట్ ప్రాంతాలతో పాటు మహేశ్వరం మండలంలో ఉన్నటువంటి ఆ ఏరియాలో, అదేవిధంగా గ్రామం మన్సాన్పల్లి ఎక్కడైతే పంచాయత్ సెక్రటరీగా ఉంటున్నారో అక్కడ కూడా
ఏకకాలంలో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. 9 గంటల నుంచి ఈ సోదాలు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఈ సిండికేట్ అయినటువంటి వాళ్ళు నలుగురిని కూడా అరెస్ట్ చూపించారు. ఒక ప్రెస్ నోట్ ని కూడా అఫీషియల్ గా ఏసీబీ అధికారులు రిలీజ్ చేయడం జరిగింది. మండల పంచాయతీ ఆఫీసర్ తో పాటు సెక్రటరీ, అదేవిధంగా సర్పంచ్, ఉప సర్పంచ్, ఈ ఎంపీఓ శ్రీనివాస్ గా గుర్తించారు. ఇప్పటికే సెక్రటరీ గీత, సర్పంచ్ కి సంబంధించినటువంటి ఎవరైతే హస్బెండ్ ఉన్నారో రమేష్, అదేవిధంగా ఉప సర్పంచ్ నరసింహ యాదవ్లను కూడా కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు అఫీషియల్ గా అరెస్ట్ చూపించారు. ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. దాదాపు ఒక 7,50,000కు సంబంధించినటువంటి బ్రైబ్ ని వీళ్ళు యాక్సెప్ట్ చేసే క్రమంలోనే వీళ్ళని ట్రాప్ చేసినట్లుగా కూడా ఏసీబీ అధికారులు లీకులు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఐదర్శ కోర్టులో ఎవరైతే ఎంపీఓ ఉన్నారో ఆయన నివాసంలో ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ మాత్రం చాలా వరకు మద్యం బాటిళ్లను రికవరీ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అందులో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే సకల సౌకర్యాలకు సంబంధించి అవన్నీ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. కొంత బంగారంను కూడా గుర్తించడం జరిగింది. కొన్ని లేఅవుట్లకు సంబంధించినటువంటి దస్తావేజులను తీసుకున్నారు. ఆ లేఅవుట్లు పర్మిషన్ ఇచ్చినవా లేవా, లేదంటే ఇంకా పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి పెండింగ్ లో ఏమైనా ఉన్నాయనేటువంటి విషయాలపైన కూడా లెక్క కడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ నలుగురు సిండికేట్ అయ్యి ఇంకా రీసెంట్ గా ఏ లేఅవుట్లకి పర్మిషన్ ఇచ్చారనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏసీబీ అధికారులు దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఏసీబీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి బాధితుడు ఒకటే చెప్తున్నాడు, అతని లేఅవుట్ కి సంబంధించి పర్మిషన్ ఇవ్వడానికి అన్ని విల్లింగ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతా కూడా దురుద్దేశంతోనే తనని బ్రైబ్ ఇవ్వాలంటూ కూడా హెరాస్ చేశారు. అందుకే ఏసీబీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నటువంటి విషయాలను కూడా బాధితుడు చెప్తున్నాడు. బాధితుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. దాదాపు అతని ఎంపీఓ నివాసంలోనే బండ్లగూడ జాగకి సంబంధించి అతని నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ మాత్రం లేట్ నైట్ వరకు ఏసీబీ రైడ్స్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైతే ఆ క్యాష్ అంతా కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. మరోవైపు అతని దగ్గర ఉన్నటువంటి ఏవైతే లేఅవుట్స్ కి సంబంధించినటువంటి దస్తావేజులు చెప్తున్నారో ఆ దస్తావేజులు ఏ జ్యుడిషియల్ కి సంబంధించినటువంటి గతంలో ఆయన సెక్రటరీగా పనిచేసినటువంటి ఎక్కడైతే ఏరియా ఉందో ఆ ఏరియాకి సంబంధించినటువంటి కూడా దస్తావేజులను వాళ్ళు రికవర్ చేసుకోవడం జరిగింది. రేపటి వరకు పూర్తి డీటెయిల్స్ అయితే ఏసీబీ అధికారులు చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ షరీఫ్. మిగతా అప్డేట్ చూస్తే కంటోన్మెంట్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు మంత్రులు. గాంధీనగర్, శ్రీరామ్నగర్లో నిర్మించిన 264 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. కంటోన్మెంట్ సమస్యల్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న మంత్రులు త్వరలోనే బోర్డును ముట్టడిస్తామన్నారు. గ్రేటర్లో ఎన్నికల హడావిడి తగ్గి ఇప్పుడు కంటోన్మెంట్లో అధికారుల హడావిడి పెరిగింది. ఫిబ్రవరి చివరిలో కంటోన్మెంట్లో ఎన్నికలు జరగనుండడంతో 1400 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చివరి దశలో ఉన్న ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని ఇప్పటికే హౌసింగ్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేశారు మంత్రి కేటీఆర్. పేదలు గొప్పగా బతకాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి తలసాని ప్రారంభించారు. 264 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. గాంధీనగర్లో G+3 పద్ధతిలో 7 బ్లాకుల్లో 200 ఇళ్లను నిర్మించారు. శ్రీరామ్నగర్ బస్తీలో 64 ఇళ్లు నిర్మించారు. సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న గాంధీనగర్, శ్రీరామ్నగర్ వాసుల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు. కంటోన్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దూసుకుపోతున్నాయన్నారు మంత్రులు. గడిచిన ప్రభుత్వాలలో కంటోన్మెంట్ అంటే ఇది మనది కాదు. కంటోన్మెంట్ అంటే ఇది అంతా డిఫెన్స్ కు సంబంధించింది. దీంట్లో ఏ సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు. గతంలో మీకు అందరికీ తెలుసు. కానీ మన ఎమ్మెల్యే సాయన గారు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఒకటే చెప్పింది, ఇది డిఫెన్స్ వాళ్ళైనా కంటోన్మెంట్ వాళ్ళైనా ఇది ఆర్మీకి వచ్చినా కేంద్ర ప్రభుత్వానికి వచ్చినా కానీ ఇక్కడ నివాసం ఉన్నది కంటోన్మెంట్ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కాబట్టి వాళ్లకు జిహెచ్ఎంసీలో ఏ సౌకర్యాలు ఉంటే ఆ సౌకర్యాలన్నీ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన కంటోన్మెంట్ లా భారతదేశంలో 62 కంటోన్మెంట్లు ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా మన కంటోన్మెంట్ లో ఈ రోజు పెద్ద ఎత్తున కేంద్రం పరిపాలించే కంటోన్మెంట్ ఈ రోజు అక్కడ రాష్ట్రంలో మేమున్నాము. రాష్ట్రంలో మా పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళకు కూడా కేంద్రం పరిపాలించినా కానీ
ఈ రాష్ట్రంలో మేము కూడా సమానంగా పేద ప్రజలందరినీ చూస్తామని చెప్పి రాష్ట్రంలో జరిగే అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రూవ్ చేస్తూ డబుల్ బెడ్రూమ్లు కట్టించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిదని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. గత ప్రభుత్వాలు ఉండే, బీజేపీ ఉండే, కాంగ్రెస్ ఉండే, తెలుగుదేశం ఉండే, కానీ ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ కూడా రాష్ట్రంతో పాటు సమానంగా చూసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిదని కూడా మీకు అందరు కూడా మనవి చేస్తున్నా. కంటోన్మెంట్లో సమస్యల పరిష్కారంలో కేంద్రం అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు మంత్రులు. త్వరలోనే కంటోన్మెంట్ బోర్డును ముట్టడిస్తామని హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడున్నాయో బీజేపీ నేతలు కంటోన్మెంట్ వచ్చి చూడాలని సవాల్ చేశారు. శాంతి భద్రతల విషయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. జిల్లాల్లోనూ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామన్నారు. పోలీస్ శాఖకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీతో పాటు అడిషనల్ డీజీ స్వాతి లఖ్రా, సివి ఆనంద్, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా హాజరయ్యారు. జిల్లాల్లోనూ ఇదే తరహా కౌన్సిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి మహమూద్ అలీ. ఇతర సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేస్తామన్నారు. SCSC started in 2006 with a vision to secure Cyberabad IT corridor. Companies and employees working here, many initiatives were taken up and sustained over year. It is a perfect public-private partnership and a unique model in the country. To police department, our CM KCR Garu is giving funds and importance to maintain law and order. పబ్లిక్ పోలీస్ కోఆర్డినేషన్ కోసం 2006లో సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేశామన్నారు డీజీపీ. ఐటీ ఇండస్ట్రీకి తెలంగాణ హబ్గా మారిందన్నారు. సిటీలో దాదాపు 6.5 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. తాజా సర్వే ప్రకారం ప్రపంచంలో హైదరాబాద్ 2వ స్థానంలో ఉందన్నారు. లోన్ యాప్స్ విషయంలో తెలంగాణ పోలీసుల స్పందన అద్భుతంగా ఉందన్నారు. డయల్ 100లో కాల్ వచ్చిన 5 నిమిషాల్లోనే పోలీసులు స్పందిస్తున్నారన్నారు డీజీపీ. Today, we have completely transformed our IT initiatives by transforming all the desktop-based applications into mobile technologies, and we brought into one single platform known as the TS Corp, where all the applications, all the service delivery activities, they are brought into one single platform, one single sign-on. At the click of a button, the entire 80,000 police force of Telangana, they get into the application and then they get the services they are entitled for, and then they are able to improve the quality of service at the cutting edge level. This has been possible because of the inspiration given by the industry here, the strides that you have made in the state of Telangana, and the kind of growth, kind of innovations, the kind of startups you have brought in this area. దేశంలో మొదటగా షీ షటిల్ హైదరాబాద్ నుంచి ప్రారంభమైందన్నారు సిపి సజ్జనార్. త్వరలోనే మిగతా ప్రాంతాలకు కూడా వాటిని విస్తరిస్తామన్నారు. లాక్డౌన్ టైంలో ఫస్ట్ కోవిడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఘనత సైబరాబాద్ కమిషనరేట్కే దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు సైబరాబాద్ నుంచి 8,000 బ్లడ్ యూనిట్స్ అందించామన్నారు. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలోని 8,000 మందికి ప్లాస్మా అందించినట్లు చెప్పారు. రోజు 3,000 మూగజీవాలకు ఫుడ్ పెట్టినట్లు చెప్పారు సిపి సజ్జనార్. It was first of its kind in the entire country and also in the IT corridor. We started with a single shuttle. Now we have almost 8 shuttles in the IT corridor. Now it will be extended to the other areas also. And we, Cyberabad Police and the SCSC, we were the first to start the COVID control room. We almost distributed about 12.5 lakh food packets. We have helped about 1.5 lakh grocery packets. Not only in the city of Hyderabad, Cyberabad and Rachakonda, but we also went into the interior place of tribal areas. Cyberabad Security Council and the Cyberabad Police took the initiative, and we went to the Indian Red Cross Society and also coordinated with the other blood banks. Until now, we have donated about 8,000 units of blood. We started a web link
where we enabled the donors and the persons who required to come on a common platform, and till now we have almost helped about 8,000 patients to recover in the state of Telangana, Andhra Pradesh, Maharashtra, Karnataka, where we coordinated with the patients who were willing to, COVID warriors who were willing to give their plasma. లాక్డౌన్ టైంలో ఐటీ ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించారని చెప్పారు ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్. అందుకు పోలీస్ శాఖ అన్ని విధాలా సహకరించిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటు హక్కుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఓటు హక్కు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమంటూ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎక్కువ కార్పొరేటర్ సీట్లు గెలిచినప్పటికీ ఎక్స్ అఫీషియో ఓట్లతో మేయర్ను గెలుచుకోలేకపోతున్నారని పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 55 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారని చెప్పారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది. రైతులకు ఉపాధి కల్పించేందుకు సబ్సిడీ రుణాల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు బీజేపీ నేతలు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారందరికీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ కార్పొరేటర్లు. సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని సర్కారు మాట తప్పిందన్నారు నేతలు. దళితులకు సంబంధించి ఎస్సీ సబ్సిడీ ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు దారి మళ్లించకుండా తక్షణమే ఎస్సీ ఏదైతే లోన్స్ ఉన్నాయో కార్పొరేషన్కి సంబంధించినవి సబ్సిడీ లోన్స్ మంజూరు చేయాలనేది నినాదం. ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మళ్లించుకునే పోయే పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్న ముఖ్యమంత్రి గారికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గిట చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కేవలం దళితులకు వాళ్ళకు సంబంధించిన సబ్సిడీ రుణాలు తొందరగా మంజూరు చేయాలి. ఇదే కాదు, గతంలో 58 ఏళ్లకే మీరు పింఛన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ పింఛన్ గిట అటకెక్కింది. ఉన్న పింఛన్ వాళ్ళ గిట వృద్ధాప్య పింఛన్ కానీ ఏదైతే. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే వారం రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందంటున్నారు. హైదరాబాద్లో 30 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదవుతుండటంతో ఎండాకాలం మొదలైందని అంటున్నారు జనం. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. డిసెంబర్ మొదటి వారంలో 2-3 రోజులు కొన్ని జిల్లాల్లో 10 డిగ్రీల సెల్సియస్ గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆ తర్వాత పెరుగుతూ వస్తున్నాయి. గత 2-3 రోజులుగా కొన్ని జిల్లాల్లో 3-4 డిగ్రీలు, మరికొన్ని చోట్ల 4 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ సాధారణం కన్నా అధికంగా రికార్డు అవుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట్, నిజామాబాద్, రామగుండంలో ఎండ తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో 16 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్స్ నమోదవుతుండగా నార్త్ తెలంగాణలో 16 నుంచి 18 డిగ్రీలు, మధ్య దక్షిణ తెలంగాణలో 18 నుంచి 20 డిగ్రీలు ఉంటున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 30 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు 2-3 రోజుల నుంచి 16 డిగ్రీల సెల్సియస్ నుంచి అట్లాగే 20 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా చాలా చోట్ల నమోదవుతూ వస్తున్నాయి. నార్త్ తెలంగాణ సైడ్ మనం చూసుకున్నట్లయితే 16 నుంచి 18 డిగ్రీల సెల్సియస్, సెంట్రల్ అట్లాగే దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో 18 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 30 డిగ్రీల సెల్సియస్ పైన కూడా నమోదవుతూ వస్తున్నాయి. హైదరాబాద్ చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు 31.7 డిగ్రీ సెల్సియస్, మినిమం టెంపరేచర్ చూసుకున్నట్లయితే 20.3 డిగ్రీ సెల్సియస్. చాలా అధికంగా చూసుకున్నట్లయితే 34.2 డిగ్రీ సెల్సియస్ మెదక్లో ఎక్కువగా నమోదవటం జరిగింది. అత్యల్ప ఉష్ణోగ్రత 17.5 డిగ్రీ సెల్సియస్ మెదక్లో నమోదవుతుంది. 3-4 రోజులుగా ఎండ ఎక్కువగా ఉంటుందని, బయటకు వెళ్లేటప్పుడు దాని తీవ్రత కనిపిస్తుందని అంటున్నారు జనం. హైదరాబాద్లో వెదర్ చాలా ఘోరంగా ఉంది. ఈ టైంలో చలి వేస్తే బాగా చల్లగా ఉంటుంది, వేడి ఉంటే బాగా వేడిగా ఉంటుంది. బెటర్ ఏంటంటే వెహికల్స్ తగ్గిస్తే మనకే బెటర్. ఈ 2-3 డేస్ నుంచి కొంచెం వేడిగా ఉన్నట్టుంది బాగా. లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే అసలు ఎండలు బాగున్నాయి. నైట్ టైమ్స్లో కూడా చూసుకుంటే ఇంతకుముందు ఫ్యాన్ లేకుండా పడుకునే వాళ్ళం. ఇప్పుడు ఫ్యాన్ కంపల్సరీగా కావాల్సి వస్తుంది. ఫుల్ స్పీడ్ ఫ్యాన్ ఉంటేనే మనము
ఏసీ ఆన్ చేసుకోవాలి లేదా కూలర్ కంపల్సరీ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. స్వెటర్ లేనే లేదు ఇప్పుడు. స్వెటర్ ఎవరు కూడా మీరు చూడొచ్చు, మాస్క్ లేదు, స్వెటర్ లేదు, ఏం లేదు అసలు. ఇప్పుడే ఎండాకాలం ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. మొత్తం చలికాలం పోయినట్టుంది, ఎండాకాలం మొదలైంది, చాలా వేడిగా ఉంది. ఏసీలు వేసుకోవాలి ఇంకా తప్పకుండా. సమ్మర్ ఎట్లుంటుందో, 5 నెలలు ఎట్లుంటుందో భరించాలి. దక్షిణ ఆగ్నేయ భారతం నుంచి వీస్తున్న గాలులతో తెలంగాణలో వేడి వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలో విశాఖ ఇండస్ట్రీస్ వెంకటస్వామి మెమోరియల్ ట్రస్ట్ తరపున 13 తోపుడు బండ్లను పేదలకు అందించారు. ఆటం సోలార్ రూఫ్తో బండ్లను కూరగాయలు, పండ్ల వ్యాపారులకు ఇచ్చారు. 4 ఏళ్లుగా ఇలాంటి బండ్లను పేదలకు అందిస్తున్నామని విశాఖ ఉద్యోగి సునీల్ తెలిపారు. కాకా ట్రస్ట్ ఆధ్వర్యంలో దశల వారీగా మరింత మందికి సోలార్ రూఫ్ బండ్లను ఉచితంగా ఇస్తామన్నారు. ఇది మా సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా చేస్తున్నాము. 1 ఇయర్ కింద స్టార్ట్ చేసాము యాక్టివిటీ. మనం ఇప్పటికీ 75 కార్డ్స్ డొనేట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఒక 13 బెనిఫిషియర్స్కి ఇస్తున్నాము. వీళ్ళు ఏంటంటే యూజువల్గా కార్డ్స్ తీసుకొని వాళ్ళు కార్ట్ కోసమును దాంట్లో పెట్టడానికి ల్యాంప్ రెంట్ తీసుకుంటారు. రెంట్ తీసుకొని మంత్లీ తక్కువలో తక్కువ ఒక 2000-2500 వాళ్ళకి ఎక్స్పెండిచర్ వస్తుంది. ఇప్పుడు ఈ కార్డ్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే దీంట్లో సోలార్ రూఫ్ ఉంటుంది, దాని కింద కాట్ ఉంది. సోలార్ రూఫ్లో ఏమవుతుందంటే పవర్ జనరేట్ అవుతుంది. 6 అవర్స్ కంప్లీట్గా ఎండలో ఉంటే ఇది ఒక 2 డేస్కి పవర్ జనరేషన్ అవుతుంది. దాంట్లో ఒక ట్యూబ్లైట్ ఇచ్చాము ఆల్రెడీ, ఇంకోటి ఒక స్విచ్ సాకెట్ ఇచ్చాము. దాంట్లో మొబైల్ ఛార్జింగ్ కానీ ఇంకేమైనా ఛార్జింగ్ కానీ పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ది మెయిన్ బెనిఫిట్. మేము ఇంకా ఈ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. ది ప్రోడక్ట్ విచ్ ఈజ్ ఆటమ్ ఈజ్ ది పేటెంటెడ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా అండ్ విశాఖ ఇండస్ట్రీస్ తరఫున. హైటెక్ సిటీలో ఫర్నిచర్ ఫెయిర్ ప్రారంభమైంది. ఇవాళ నుంచి 4 రోజుల పాటు ఈ ఫెయిర్ జరగనుంది. ఇంటికి కావలసిన అన్ని రకాల ఫర్నిచర్స్, హోమ్ డెకర్ ఐటమ్స్ను ఈ ఎక్స్పోలో ఉంచారు. దేశవ్యాప్తంగా లేటెస్ట్ మోడల్స్, డిజైన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వుడ్ ఫర్నిచర్, బెడ్స్, సోఫా సెట్స్, గార్డెన్ టేబుల్స్, హోమ్ డెకరేషన్ ఐటమ్స్ మార్కెట్ కంటే తక్కువ ధరకే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. హైటెక్స్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోలో మంచి బిజినెస్ జరుగుతుందన్నారు వ్యాపారులు. ఎగ్జిబిషన్ సెంటర్లో ఫర్నిచర్ ఫేర్ అనే ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది 29th జనవరి అంటే ఈ రోజు నుంచి 4 days వరకు ఉంటుంది. 29th, 30th, 31st ఇంకా 1st February, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 4 days ఉంటుంది. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 8:30 వరకు దీని టైమింగ్స్ ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఫర్నిచర్స్ కానివ్వండి, హోమ్ డెకార్ కానివ్వండి, ఆర్టిఫాక్ట్స్ కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఉన్నాయి. చాలామంది మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు, చాలామంది ఇంపోర్టర్స్ ఉన్నారు. మెజారిటీ పెద్ద సిటీస్ అయితే ఉన్నాయి, బాంబే, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అన్ని పెద్ద సిటీస్ నుంచి రావడం జరిగింది. హోమ్ డెకార్ ప్లస్ హోమ్ ఫర్నిచర్ స్పెషాలిటీ బాగుంది. ప్రైజింగ్, మార్కెట్ ప్రైజింగ్ చూసుకుంటే చాలా మంచి ఆఫర్స్ పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో. మంచి డిస్కౌంట్, ఎక్స్చేంజ్, రకరకాల ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ ఎగ్జిబిషన్కి వస్తే మీకు తెలిసిపోతుంది ఆఫర్స్ గురించి. मैडम देखिए, ये मेरा जो फाउंटेन्स है ना, ये सिंपली आर्ट का फाउंटेन्स है. हम बॉम्बे से है. ये हम फाउंटेन्स एंड वुडन फर्नीचर्स बेचते हैं. वी आर सेलिंग वुडन फर्नीचर्स एंड फाउंटेन्स फॉर पास्ट 19 years इन हाईटेक्स. एंड इसमें कोई पानी का कनेक्शन नहीं चाहिए. 1 टाइम पानी डालने का, कोई पानी रिसाइकिल होता है. 0 मेंटेनेंस फाउंटेन्स है, लाइफ टाइम है. और फर्नीचर में हमारे पास इंडोनेशिया का फर्नीचर है. दिस ऑल फ्रॉम इंडोनेशिया. प्योर टीक वुड. बिजनेस हमारा अच्छा होता है मैडम. हाईटेक्स में तो हमारा अच्छा होता है. और कस्टमर्स भी हमारे सब ओल्ड कस्टमर्स है. जिसने हमारे से फाउंटेन लिया है ना, वो 10 years 15 years जूनियर कस्टमर्स है हमारे पास मैम. स्टार्टिंग प्राइस 20,000 से चालू होता है, जो 2.5 lakhs तक जाता है. बड़े హైటెక్ సిటీలో కొత్తగా గూస్ బంప్స్ పబ్ అండ్ బార్ లాంచ్ చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీస్, సింగర్ రఘు కుంచి, టీవీ యాక్టర్స్ స్పాటీ లుక్స్తో అట్రాక్ట్ చేశారు. ప్రముఖ డీజేలు ప్లే చేసిన మ్యూజిక్, బాలీవుడ్ మిక్సింగ్ ట్రాక్స్ వావ్ అనిపించాయి. కరోనా తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్తో తిరిగి ఈవెంట్స్కు అటెండ్ అవ్వడం కొత్తగా ఉందంటున్నారు పార్టీ లవర్స్. ఇండియన్, కాంటినెంటల్ ఫుడ్స్తో పాటు ఇంటర్నేషనల్ స్థాయి సర్వీసులు అందిస్తామన్నారు ఆర్గనైజర్స్. ఓపెన్ ఎయిర్ కాన్సెప్ట్ పార్టీ లవర్స్కు నచ్చుతుందన్నారు.
families, like whoever want to party hard, they can come to here, come to our club. It's a Goosebumps Bar and Grill. So I request everybody to come down once and then make your day as much as happier. So we have DJ, live band. We have a special quality over here is a island bar undi manaki. Mana food kaniyandi, like we have a different varieties of food. Mana Asian food kaniyandi, you know, Mediterranean food and all different types of food we have here. ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఇట్స్ ఎ వెరీ కోజీ ప్లేస్, యు నో, విచ్ ఈస్ హ్యావింగ్ ఎ కార్పెటీ ఆఫ్ ఆల్మోస్ట్ 4000 SFT and we have almost 100 cars capacity where they can come and enjoy, and they can block the place for parties, which is surrounded by all the creamy people and the IT crowd. So, and coming to the food and drinks, yes, we are giving the best of the best drinks and the best of the best food from all cuisines. So people definitely, they'll, we can challenge the taste buds, so they'll definitely enjoy our food. I'm very happy after a very long time meeting all these people, and most happening place. గూస్ బంప్స్, నిజంగానే గూస్ బంప్స్ వస్తున్నాయి ఫస్ట్ టైం ఇలా బయటకు వస్తూ ఉంటే. టైంకి బాగా పెట్టారు పేరు కూడా, అండ్ ఏరియా అయితే అద్దరిపోయింది. పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ కలర్ఫుల్ లైటింగ్స్, డిజైనర్ డ్రెస్సులు, కెమెరా క్లిక్స్, మోడల్స్ హడావిడి ఇవన్నీ మోడలింగ్ ఇండస్ట్రీలో కనిపించేవి. కానీ లాక్డౌన్లో ఆ సందడి తగ్గిపోయింది. రీసెంట్గా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో మోడలింగ్ ఇండస్ట్రీలో మళ్ళీ హడావిడి మొదలైంది. కరోనాతో అన్ని రంగాలు నష్టపోయాయి. డిజైనర్లు, మోడల్స్, మేకప్ ఆర్టిస్టులు, కొరియోగ్రాఫర్లు, కెమెరామ్యాన్తో పాటు అనేక మంది మోడలింగ్ ఇండస్ట్రీపై ఆధారపడి ఉంటారు. ఇలాంటి వాళ్లకు కరోనా కారణంగా పని లేకుండా పోయింది. అయితే మళ్లీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే తిరిగి ఫ్యాషన్ షోలు, చిన్న చిన్న ఈవెంట్స్ జరుగుతున్నాయి. యాక్చువల్లీ మన మెయిన్ టెన్షన్ ఏంది, మన జాబ్. మనం యాక్చువల్లీ ఐ మీన్ టు మోడలింగ్ అండ్ యాక్టింగ్. నాకు చాలా భయం అయింది, ఏమవుతుంది ఇండస్ట్రీ మొత్తం క్లియర్ అయిపోయింది. దెర్ వాజ్ నో షూట్స్ హ్యాపెనింగ్, అండ్ సో వీ వర్ వెరీ స్కేర్డ్ ఇనిషియలీ. కానీ ఈ టైంకి మేము యూజ్ చేసినాం. ఐ యూజ్ దిస్ టైం. నేను ఫ్యామిలీతో చాలా టైం స్పెండ్ చేశాను, అండ్ మై సిస్టర్ వాజ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. సిస్టర్తో టైం స్పెండ్ చేసుకున్నాను. సో ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. నేను కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను, ఇండిపెండెంట్ అయ్యాను. Before COVID, like I said, I'm a medical student. I was under a lot of stress usually, so I didn't take care of my health. Ever since lockdown, I've become a vegan. I exercise regularly. I take very good care of my skin, my hair, a lot of those things which I used to neglect before. And I'm glad that I got this time to work on myself, because these are habits that once you develop, they last with you for a very long time. మోడలింగ్ ఇండస్ట్రీలో మోడల్స్ కు మంచి డిమాండ్ ఉంటోంది. కొన్నేళ్లుగా ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు లాంటి నగరాల తర్వాత హైదరాబాద్లో భారీ ఫ్యాషన్ షోలు, పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నాయి. గత ఏడాది మాత్రం పూర్తిగా లాక్డౌన్తోనే గడిచిపోయింది. ఈ ఖాళీ టైంలో చాలా మంది మోడల్స్ ఫిట్నెస్, యోగా, ఫుడ్ హ్యాబిట్స్, బుక్స్ చదవడం చేశామంటున్నారు. ఫ్యామిలీతో గడిపేందుకు టైం దొరికిందంటున్నారు. ఫైనాన్షియల్ గా మాత్రం ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. కొంతమందికి ఒక లైఫ్లో ఒక పాజ్ వచ్చి చాలా టైం ఉండే రిలాక్స్ అవ్వడానికి, హాబీస్ పర్స్యూ చేయడానికి అని చాలామంది ఫీల్ అయ్యారు. బట్ ఒక మోడల్గా అయితే ఈవెంట్స్ అన్నీ ఆగిపోయాయి. అఫ్ కోర్స్ మేము కూడా కుకింగ్ అవన్నీ, నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. సో అవన్నీ నేను పర్స్యూ చేశాను. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. కోవిడ్ తర్వాత మళ్ళీ కోవిడ్ లాక్డౌన్ తర్వాత మళ్ళీ ఈవెంట్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు కమ్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్ అండ్ పార్టిసిపేట్. గతంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు బిగ్ డిజైనర్లు నిర్వహించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్స్, లాక్మే ఫ్యాషన్ వీక్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ ఈవెంట్స్ తో హడావిడి ఉండేది. కరోనాతో అవి జరగకపోవడంతో పని లేకుండా పోయిందన్నారు కొరియోగ్రాఫర్స్. తిరిగి వచ్చే నెల నుంచి అన్ని ఈవెంట్స్ ప్రారంభం అవుతున్నాయన్నారు. మోడల్స్ కు ట్రైనింగ్ కూడా ఆన్లైన్ లోనే ఇస్తున్నట్లు చెప్పారు. కొత్త ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్నారు మిగతా వాళ్ళు కూడా. అలాగే మోడల్స్ కూడా దే ఆర్ గెటింగ్ షూట్స్ అండ్ షోస్ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్. అంటే మళ్ళీ అక్టోబర్, నవంబర్ వరకు కొద్దిగా స్ట్రగుల్ పీరియడే అని చెప్పాలి. కాకపోతే ఇప్పటి నుంచి కోలుకునే పరిస్థితికి వస్తున్నామని నేను భావిస్తున్నాను. ఫోటోషూట్స్, కొన్ని ప్యాజెంట్స్ జరిగినాయి కూడా. కాకపోతే అంత ఎఫెక్టివ్గా జరిగినట్టు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్ట్ క్లాసులు ఆన్లైనే మొత్తం త్రూ అవుట్ చేశాను, మోడలింగ్ క్లాసెస్. ప్రస్తుతం హైదరాబాద్లో లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్స్, ఫ్రీ ఈవెంట్స్, కిడ్స్ టాలెంట్ హంట్స్ లాంటి చిన్న చిన్న ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే బ్యూటీ పేజెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్ లో డిజైనర్ షోలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో స్పెషల్ పేజ్ క్రియేట్ చేసి ఈవెంట్స్ నిర్వహిస్తున్నామంటున్నారు మోడల్.
దేశవ్యాప్తంగా నిర్వహించే ఫెమినా మిస్ ఇండియా టాలెంట్ హంట్స్ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లోనే జరుగుతున్నాయి. మోడలింగ్, ఈవెంట్స్ ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో పనిచేయాలంటే మరో 8 నెలలు పడుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 News.